అదంటే మా ప్రియ మిత్రుడు లోకేష్ గారికి. ఇవాళ ఇక్కడ నేను కిరణ్ ఇక్కడ ఉండి ఎంత ఒక మొహం మీద పెద్ద చిరునవ్వులతో కళకళలాడిపోతా ఉండి ఇది కేవలం లోకేష్ గారి దయ వల్ల. అది మొత్తం ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఏదో ఒక కెమెరాలో నా ఫేస్ చూస్తాడని ఆశిస్తా. లోకేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ టెల్ యూ. అదంటే మా ప్రియ మిత్రుడు లోకేష్ గారికి. ఇవాళ ఇక్కడ నేను కిరణ్ ఇక్కడ ఉండి ఎంత ఒక మొహం మీద పెద్ద చిరునవ్వులతో కళకళలాడిపోతా ఉండి ఇది కేవలం లోకేష్ గారి దయ వల్ల. అది మొత్తం ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఏదో ఒక కెమెరాలో నా ఫేస్ చూస్తాడని ఆశిస్తా. లోకేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ టెల్ యూ. సో ఫస్ట్లీ మీడియా వాళ్ళందరూ ఇంటరాక్ట్ అయ్యే ముందు ట్రైలర్ అయితే చూసే ముందు కూడా లైక్ ట్రైలర్ 1 అయితే చాలా ఒక మంచి న్యూస్ క్రియేట్ చేసింది, అండ్ ట్రైలర్ 2 అయితే ఒక మంచి హైప్ ఇచ్చింది, అండ్ ఈ ట్రైలర్ 3 అయితే ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అనుకుంటున్నా. బికాస్ ఒక డైరెక్టర్ ఏదైనా ఒక మూవీ రిలీజ్ చేయాలి అంటే ఒక 1 year పడుతుంది, బట్ ఇక్కడ ఒక 1 weekలోనే 2 movies ఈయన రిలీజ్ చేస్తున్నారు. అందుకే అంటారేమో ఈయనని ద సెన్సేషన్ ఆర్జీవి గారు అని చెప్పి. సో sir, for the trailer launch, can we have here? I just want to introduce అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి వరల్డ్ హిస్టరీలో ఒక ఫిల్మ్ అనేది కరెంట్ హ్యాపెనింగ్స్ మీద తీసింది ఎప్పుడు రాలేదు. ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ కూడా ఒక 25-30 years బ్యాక్ ఉన్న స్టోరీ, బట్ ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ జరుగుతున్నాయి, నిన్న జరిగినాయి, మొన్న జరిగినాయి కూడా ఈ సినిమాలో ఉన్నాయి. అదొకటి. ఇంకోటి ఫస్ట్ టైం ఎవర్ ఒక ట్రైలరు 2 parts కలిపి ఒకే ట్రైలర్ చేసాం. ఎందుకంటే దానికి కారణం 2 సినిమాలు ఆల్మోస్ట్ 1 week తేడాలో రిలీజ్ అవుతున్నాయి. అందుకని క్యాంపెయిన్ ఓవర్లాప్ అనేది మీనింగ్ లేదు కాబట్టి రెండింటికి కలిపి ఒకే క్యాంపెయిన్ చేస్తున్నాం. సో రెస్ట్ ఆఫ్ ఇట్ విల్ టాక్ ఆఫ్టర్ యూ సీ ద ట్రైలర్. థ్యాంక్స్. ట్రైలర్ లాంచ్.